హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మన రోజు రోజుకి కూడా మనకి ఎవరైతే వ్యూస్ చూస్తున్న వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో అది కూడా మాకు కమెంట్ చేస్తూ ఉండండి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం పెట్టుకున్న డిజైర్సే కానీ ఎందుకు ఫుల్ఫిల్ అవ్వవు అని బాగా ఆలోచిస్తే కనుక మనము ఈరోజు టాపిక్ అర్థమైపోతుంది. అదే టైం మేనేజ్మెంట్. అవునండి, మనం అనుకుంటాం టైం మేనేజ్మెంట్ అంతా ఏముంటుంది, మనం రోజు లేస్తున్నాము చేస్తున్నాము కదా పనులన్నీ అనుకుంటాం. బట్ మనం ఎఫెక్టివ్గా కూడా మన పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో ప్లాన్స్ అన్నీ రీచ్ అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ టైం మేనేజ్మెంట్ వల్లే అవుతుంది. సో కాబట్టి మన టైమ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్న టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ గోల్ అనేది క్లియర్గా ఉండాలి. అవునండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ చేయాల్సిన పనులు ఉంటాయి. మంత్లీ, వీక్లీ నుంచి మొదలు పెడితే వీక్లో చేయాల్సిన పనులు, మంత్లీ చేయాల్సిన పనులు, ఇయర్లీ చేయాల్సిన పనులు, అలా 5-year ప్లాన్. ఇలా ప్రతి ఒక్కటి మనము ఒక్కసారి ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటేనే అది సాధ్యం అవుతుంది. డే చేయాల్సిన పని కూడా ఉంటుంది అన్నట్టు. మనం ఏ డేలో చేయాల్సిన పనులు లిస్ట్ చేసుకొని మన ఆ డేకి ఉన్న చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. సో డైలీ చేయాల్సినవి, వీక్లీ చేయాల్సినవి, మంత్లీ చేయాల్సినవి, ఇయర్ వైజ్ చేయాల్సిన ప్లాన్స్ అన్నీ కరెక్ట్గా చేస్తే మన 5-year ప్లాన్ ఏదైతే ఉంటో ఫోకస్డ్ ఫైనాన్షియల్ గోలే కానీ లేకపోతే ఇంకా మనం అనుకుంటున్న డిజైర్సే కానీ గోల్సే కానీ ఫుల్ఫిల్ అవుతాయి అన్నట్టు. సో ప్లానింగ్ యువర్ డే అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన డేని ఎలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తున్నాము అనేది మన టైం మేనేజ్మెంట్లోకే వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రియారిటైజ్ యువర్ టాస్క్స్. మనం ఏది ముందు చేయాలి, ఏది వెనకాల చేయాలి, ఏది మనం ఎమర్జెన్సీగా చేయాలి అనేది మనము లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తూ ఉంటాం కదా ఎప్పుడు కూడా. ఆ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చేయాల్సింది ఏంటంటే మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. అందులో కూడా ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్, అర్జెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ప్రియారిటీస్ ఇస్తారో, వాళ్ళ వర్క్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకే వర్కౌట్ అవుతుంది. ఈ ఎక్కడైతే ఈ పీపుల్ ఉంటారో ఇక్కడ ఆలోచిస్తూ ఇక్కడ ఉంటారు నాట్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా అనేది నాట్ ఇంపార్టెంట్ అసలు మనకి. నాట్ అర్జెంట్ ఏంటంటే కొన్ని పనులు ఉంటాయి మనకి, అంతలా 1 monthలో చేయాల్సిన పనులను తీసుకొచ్చి డేలో ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నవి అంత నాట్ అర్జెంట్ అన్నట్టు. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఈ మెయిన్ టార్గెట్ అనేది మిస్ అవుతాం. సో అందుకని మనం చేయాల్సిన పనులన్నీ కూడా టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే సరిగా చేస్తూ ఉంటామో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మన మీద వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సో స్టార్ట్ యువర్ డే విత్ యువర్ స్మాల్ ట్విక్స్. చిన్న చిన్న పోర్షన్స్ మీరే ఆలోచించండి. చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటేనే ఒకానొక టైంలో ఆ పనులన్నీ పూర్తయి మనకు పెద్ద పనిలాగా అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా కానీ కొత్తగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకోండి. మనం చాలా ఓవర్ వెయిట్ ఉన్నాం అనుకోండి, చాలా ఓవర్ వెయిట్ ఉన్నాము, చాలా లావు ఉన్నాము. సో మనం మళ్ళీ సన్నగా అవ్వాలనుకుంటున్నాము. ఇలా లావు ఉన్న వాళ్ళం ఇలా సన్నగా అయిపోవాలని హోల్ నైట్ ఏమన్నా ఎక్సర్సైజ్ చేస్తే అవుతామా? డైలీ మనకి మోటివేషన్ ఉండాలన్నట్టు. డైలీ మనము ఏదైతే వర్కౌట్ చేయాలో అవి రోజు ఒక 1/2 hour చేస్తే ఒక 3-4 months ఏవైతే ఉంటుందో 3 to 4 monthsలో మనకు కొంచెం రిజల్ట్ వస్తుంది అన్నట్టు. అదే 1 year చేస్తే కొంచెం రిజల్ట్ వస్తుంది. అదే 2 years చేస్తే మనం అనుకుంటున్న ఒక పర్ఫెక్ట్ స్లిమ్ సైజ్లోకి వెళ్తాము. సో ఇన్స్టెంట్గా మనం ఆలోచించే థాట్స్ అవి ఏవైతే ఉన్నాయో, ఇది నేను వెయిట్ లాస్ కింద చెప్పాను, అలానే మనము జనరల్గా ఆలోచిస్తే కనుక మన డే రొటీన్లో చేయాల్సిన చిన్న చిన్న ఏవైతే ఉంటాయో డైలీ ఒక 1 hour చదివితే ఏమవుతుంది, మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాము. అలా చిన్న చిన్నగా చేసుకోవాల్సిన పనులు మనకు ఏవైతే ఉన్నాయో, మనకు ప్రమోషన్ రావాలనుకుంటున్నారు, మీరు ఒక వర్క్ చేస్తున్నారు. సో మీ ప్రమోషన్కి తగ్గట్టు మీ స్కిల్లో చిన్న చిన్నవి ఏవైనా కానీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటేనే లాంగ్ టర్మ్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీకు చిన్నగా ఏదైనా రాదో అది చిన్నగా మొదలు పెట్టండి. నలుగురితో మాట్లాడడానికి మీకు బెరుకుగా ఉందనుకోండి, షైగా ఉందనుకోండి, రోజుకి 2-3తోటి అలా నడుచుకుంటూ వాకింగ్ చేస్తాను, అక్కడ నేను మాట్లాడతాను అని అనుకోండి. సో అలా ఏదైతే మనం అలవాటు చేసుకుంటామో స్లోలీ ఎవరితో మాట్లాడాలన్నా బెరుకుపోతుంది అన్నట్టు. సో అలా చిన్నగా మొదలుపెట్టే పనులు పెద్ద మహాసముద్రం అయిపోయి మనకి ఒకానొక టైంలో అవి మన గోల్స్కి హెల్ప్ చేస్తాయి కూడా. సో సెట్ యువర్ క్లియర్ డెడ్ లైన్స్.
డెడ్ లైన్ అనేది క్లియర్గా ఉండాలండి. మీరు ఏ చేద్దాం అనుకుంటున్నారు, 1 ఇయర్లో చేద్దాం అనుకుంటున్నారా, అది ఎంత టైంలోకి అవుతుంది, జస్ట్ దానికి ఛాలెంజ్ చేసి దాన్ని రీచ్ చేస్తాను అని ఒక క్లియర్ డెడ్ లైన్ పెట్టుకోండి. ఈ టైం కల్లా అయిపోతుంది. ఒక డెడ్ లైన్ అనేది మనం పెట్టుకోకపోతే అది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి డెడ్ లైన్ పెట్టుకోవాలి. డెడ్ లైన్ పెట్టుకున్నా మనం చేయలేకపోతే మనకు అర్థమవుతుంది మనం ఎఫర్ట్ పెట్టట్లేదు అని. సో డెడ్ లైన్ అనేది కూడా అంత ఇంపార్టెంట్. లెర్న్ టు సే నో, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్కళ్ళకి ఎస్ చెప్పుకుంటూ పోతే మనము ఒక్కొక్కసారి స్ట్రెస్ ఫీల్ అవుతాము అంతే. ఎందుకంటే ఎప్పుడైతే మనము మల్టీ టాస్కింగ్ కానీ ఏమన్నా పనులు కొన్నిసార్లు చేసేద్దాం అనుకుంటాం, దానివల్ల ఒత్తిడి ఫీల్ అవుతాం, సగం పనులే చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ పీపుల్ అయినా కానీ ఏదైనా కానీ మనం వాళ్ళకి నో చెప్పడం అనేది కూడా రావాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ ఉంది, ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేయాలనుకుంటున్నారు, రెండు ఇంపార్టెంటే కొద్దిగా అనిపిస్తుంది, బట్ ఏది ప్రియారిటీ మీకు, ఏది ఫస్ట్ అనేది అది చేసుకొని ఆ మిగతా చిన్న మీట్ అయినా కానీ ఎవరన్నా ఫ్రెండ్స్కే కానీ ఏదైనా పార్టీస్కే కానీ ట్రై టు సే నో చెప్పలేకుండా దానికి వెళ్తే ఇది మిస్ అవుతాం అన్నట్టు. మనకి ఏది ఇంపార్టెంట్ అనేది మనకు తెలియాలి. అందుకే అండ్ ట్రై టు నాట్ టు బి ఓవర్వెల్డ్. ఏదైతే ఉన్నాయో స్ట్రెస్కి తీసుకొని అన్నిటినీ కూడా బాగా ఆలోచించేసి ఎక్కువగా క్యారీ చేసేయడం వల్ల మనం ఎక్కువగా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం అన్నట్టు. మన థాట్స్ అన్నీ కూడా ఓవర్వెల్మ్ అయిపోతాయి, అంటే టూ మచ్ ఆఫ్ అయిపోతాయి. దానివల్ల మన ఓవర్ థింకింగ్ పెరుగుతుంది. మనం ఎప్పుడు కూడా అనుకుంటున్న పనులన్నీ కూడా సమయానికి చేయము. కీప్ యువర్ మోటివేషన్ హై. సో మీరు ఏదైతే ఉన్నారో మీ మోటివేషన్, మీకు సెల్ఫ్ మోటివేషన్ మీద నేను లాస్ట్ టైం ఒక మంచి వీడియో చేశాను మీకు, ఎలా మీ సెల్ఫ్ లవ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ ఎఫర్మేషన్స్ని మీరే ఎలా ఫ్రేమ్ చేసుకోవాలని. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి దాన్ని కూడా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది మీ సెల్ఫ్ లవ్ ఎఫర్మేషన్స్ని కానీ మిమ్మల్ని మీరు ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి అనే దాని మీద. సో ఇలా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటేనే మనం అనుకుంటున్న పనులన్నీ కూడా చేయగలుగుతాం. సో ఏవైతే నేను చెప్తున్నవన్నీ కూడా కొంతమంది మనకు కమెంట్స్ చేస్తున్నారు, మేము నోట్బుక్ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాము అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా మంచి మోటివేషన్ అనిపిస్తుంది మీరు అలా చెప్పడం ద్వారా. సో ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మీరు జస్ట్ మీ మీద ఎలా వర్కౌట్ చేసుకోవాలని ఆలోచిస్తూ చిన్న మిస్టేక్స్ మనం కూడా చేస్తామండి. ఏ మిస్టేక్స్ అయితే మనం ఎక్కువ చేస్తున్నామో వాటిని కొంచెం ఇంటూ మార్క్స్ చేసుకొని, ఎస్ ఇక్కడ నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఇలా ఏవైతే ఉన్నాయో అలా ఆలోచించుకొని జస్ట్ అక్కడ ఎలా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి చేస్తే మనకి మన చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవైతే చేయమో అలాంటి వాటన్నిటి మీద కూడా మనకు ఫోకస్ వెళ్తుంది. మనం నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేయకుండా చేయాలి అనుకుంటాం అన్నట్టు. సో మన రెగ్యులర్ క్లాసెస్ ఎవరైతే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.